అసెంబ్లీ సమావేశాల లైవ్లో చూద్దాం. కృష్ణ గారు అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ప్రధానంగా గవర్నర్ ప్రసంగం, గవర్నరు రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా కలిగినటువంటి పదవి. ఒకవైపు అధికార పక్షానికి, ఇంకొక వైపు ప్రతిపక్షాలకు మధ్య వారధిగా ఉంటూ రెండు వర్గాల ప్రయోజనాలు రాజ్యాంగబద్ధంగా అదేవిధంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో కాపాడవలసినటువంటి పోస్టు, అత్యున్నతమైన పదవి గవర్నర్ పదవి. అందుకే ఆ పదవిని సృష్టించి ఏకపక్షంగా ఏ రాజకీయ పార్టీ, ఏ నాయకులు, ఏ పార్టీ కూడా పోవద్దనే ఉద్దేశంతో సృష్టించిన పార్టీ. కానీ గవర్నర్ ప్రసంగాన్ని చూసినట్టయితే మూస పద్ధతిలో, సాంప్రదాయ పద్ధతిలో ఉన్నది తప్ప ఎలాంటి నూతనత్వం కానీ, ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ ఆ పద్ధతిలో ఆయన ప్రసంగం కనిపించలేదు. ప్రధానంగా గవర్నర్ గారు అభివృద్ధి మీద, సంక్షేమం మీద, పరిశోధన మీద గైడ్ లైన్స్ ఇవ్వాలి. ఏ విధంగా రాష్ట్ర ప్రగతి, పారిశ్రామిక ప్రగతి ఏ విధంగా ఉండాలి, వ్యవసాయ అభివృద్ధి ఎట్లుండాలి, విద్యారంగము, ఉద్యోగ రంగము, వైద్య రంగము, వివిధ రంగాల లోపల ప్రభుత్వం యొక్క పోకడ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని ఒక నూతనత్వం. ఒకవైపు గ్లోబల్ కాంపిటీషన్కు ధీటుగా ప్రపంచము ఒకవైపు శరవేగంతో అభివృద్ధి చెందుతుంది, అదేవిధంగా కార్పొరేటీకరణ చెందుతుంది. దీనిపైన మన రాష్ట్రాన్ని సమన్వయం చేస్తూ ఏ విధంగా పోతే బాగుంటుందనేటటువంటి రీతి లోపల ఆయన సూచనలు, సలహాలు, పద్ధతి. ఇదే సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాపాడాలి, వ్యక్తి స్వేచ్ఛ, స్వతంత్రము, భావ ప్రకటన స్వేచ్ఛ, వీటన్నిటిని కాపాడే రీతిగా ఆయన ప్రసంగంలో ఎక్కడ కూడా కనిపించలేదు. ప్రధానంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి స్కీములు, అభివృద్ధి పనుల మీద మాట్లాడాడు. దాని లోపల ఎట్లాంటి డిస్ప్యూట్ లేదు. ముఖ్యమంత్రి గారు కొన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి కొన్ని కొత్త స్కీములు పెట్టి ఆలోచన చేస్తున్నాడు. మేము దాంతో డిస్ప్యూట్ చేయడం లేదు. కానీ ఇదే సందర్భంలో రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పాడు. ఇందిరా పార్కు దగ్గర కానీ ఇంకెక్కడ కానీ ధర్నాలు చేయకుండా శాంతి భద్రతలు బాగున్నాయంటే దానికి అర్థం లేకుండా అవుతుంది. దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో జీవిస్తున్నాం. తల్లి పిల్లకు పాలు ఇవ్వలేదని తల్లి అరుస్తుంది. అంత మాత్రాన ఆ పిల్లను తల్లి కోపయించుకోదు, కొట్టదు, పాలిచ్చి సంతోషపరుస్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు. అట్లాంటప్పుడు ప్రజల యొక్క ఆవేదన, అసంతృప్తిని పరిగణలోనికి తీసుకొని వాళ్ళని సంతృప్తి చేసేటటువంటి, సరే నేను కొత్త పనులు, అభివృద్ధి పనులు చేస్తున్నాం, ప్రగతి చేస్తున్నాం, ఆ విషయంలో డిస్ప్యూట్ చేస్తలేము. మీ యొక్క అంకిత భావాన్ని, మీ యొక్క అభివృద్ధి ఆలోచనలను, మీరు 24 గంటలు కష్టపడే తత్వాన్ని, అది ఒకటే కాదు, ప్రజలందరి మన్ననలు పొందే విధంగా ఉన్నప్పుడే దానికి సార్థకత ఉంటుంది, చరిత్రలు ఉంటుంది. మీరు ఒకవైపు చరిత్రాత్మకంగా తెలంగాణ తెచ్చారు. అది ఒక పెద్ద చరిత్ర. మీరు చరిత్ర పురుషులు. కానీ చరిత్రకు, చంద్రునికి మచ్చలు ఉండొద్దు. చరిత్ర లోపల ఆ చరిత్ర లోపల మచ్చలు రాకుండా పరిపాలించినప్పుడే చరిత్ర ఉంటుంది. కాబట్టి ఆ చరిత్ర కంటే పెద్ద చరిత్ర రావాలి, ఇంకా అంతకంటే మంచి పనులు చేయాలి. తెలంగాణ సాధించడం ఎంత గొప్ప చరిత్రనో దానికంటే పెద్ద స్టెప్సే ఉంటే మీ చరిత్ర ఇంకా పైకి పోతుంది. కానీ మచ్చలు తెచ్చే చరిత్ర సరైనటువంటి కాదు. అట్లాంటివి ఉన్న కొన్ని సందర్భాలు వస్తాయి, వచ్చిన వాటిని రివ్యూ చేయాలి. తప్పనిసరి గవర్నర్ ప్రసంగం లోపల వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి విషయం లోపల, ఇంకా ఆధునిక రైతుల రుణమాఫీ ప్రస్తావన లోపల ఏదైతే బకాయిలు వీపినాయో, వడ్డీ బకాయిలు, వాటిని కూడా మొత్తం తొలగించే, మాఫీ చేస్తామనేటువంటి ప్రస్తావన రాలేదు. అదేవిధంగా వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి ఆధునీకరణ, యంత్రాల పట్ల కూడా ఒకవైపు ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాకతీయ మిషన్లు, మంచి ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి వచ్చినటువంటి ప్రోగ్రామ్స్. అదే సందర్భంలో యాంత్రీకరణ జరుగుతున్నటువంటి వ్యవసాయ రంగాన్ని విదేశాల్లో, ఇజ్రాయెల్, ఇంకా చైనా, అక్కడ వేరే దేశాల్లో వస్తున్నటువంటి మార్పులను మన రాష్ట్రాన్ని కూడా సమన్వయం చేసుకునేటటువంటి సూచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి సూచిస్తున్నా. అదేవిధంగా పారిశ్రామిక రంగాన్ని తీసుకున్నట్లయితే పారిశ్రామిక రంగంలో యువ మంత్రి గారు బాగా చొరవ చూపుతున్నారు. అయితే మన దగ్గర ఉన్నటువంటి వనరులను వాటిని సద్వినియోగం చేసుకునేటట్లుగా
వనరుల మీద ఏ విధమైనటువంటి పరిశ్రమలు తీసుకొస్తే మన రాష్ట్రం శీఘ్రగతిన అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా కూడా ప్రభుత్వము ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచం లోపల వ్యవసాయ భూములు లేనటువంటి జపాన్ లేదా ఇంకో చాలా దేశాలు, జర్మనీ అట్లాంటి దేశాలు చాలా అభివృద్ధి చెంది ముందుకు పోతున్నాయి. కానీ అన్ని వనరులు, జలవనరులు ఉన్నాయి, వ్యవసాయ భూమి ఉంది, పారిశ్రామిక ఖనిజ వనరులు ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని మరింత డెవలప్ చేయడానికి ఏ పరిశ్రమలు పెడితే బాగుంటుంది, ఎట్లాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీద ఒక రీసెర్చ్ వింగ్ పెట్టి ఇక్కడ ఉన్న వనరులను, అభివృద్ధి నిధులను, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళను తీసుకొచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేటట్లుగా వాటిని మలిచే విధంగా గవర్నర్ ప్రసంగంలో లోపించింది. ఆ దిశగా ఆయన డైరెక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉండేది. ఇక రెండో విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు కొన్ని లోన్లు ఇచ్చినా బీసీలకు మాత్రము లోన్లు గత 4 సంవత్సరంలో నామమాత్రంగా 1 సంవత్సరం మాత్రం ఇచ్చారు. ఈ 3 సంవత్సరాల్లో నామమాత్రంగా జరిగాయి. స్కీమ్లకు డిజైన్ చేసిన పద్ధతి చాలా బాగుంది. 80% సబ్సిడీ ఇస్తామని ఎంబీసీ కార్పొరేషన్కు 1000 కోట్లు కేటాయించారు, 1000 కోట్లు. వాటికి కూడా బాగుంది. 1000 కోట్లు ఇంతవరకు మార్చి ఎండింగ్ వస్తుంది, ఇంతవరకు రిలీజ్ చేయలే. వాటికి ఎప్పుడు గ్రౌండ్ అవుతుంది, ఎప్పుడు కేటాయిస్తారు, ఇవన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీల యొక్క అభివృద్ధి చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి దీని మీద గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమీక్షను ఆయన ప్రస్తావించవలసినటువంటి అవసరం ఉండేది. అక్కడ కూడా ఆ గవర్నర్ ప్రసంగంలో అది లోపించేది. ఇక రెండో విషయము ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేది ఏమిటంటే ఎస్టీ రిజర్వేషన్. ముఖ్యమంత్రి గారు, టీఆర్ఎస్ ఎంపీలు, మన సోదరులందరూ పార్లమెంట్లో రిజర్వేషన్ల పెంపుదల గురించి పోరాడుతున్నారు. అది చాలా అభినందిస్తున్నాం, మద్దతు కూడా ప్రకటిస్తున్నాం. అయితే ఎస్టీ రిజర్వేషన్లకు ప్రభుత్వ దృష్టికి ఉందో లేదో కానీ ఎస్టీ రిజర్వేషన్లను మనం ఇక్కడ పెంచుకోవచ్చు. ఎందుకంటే ఒక జీవో ద్వారా మైనారిటీ రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్ల విషయంకి వస్తే కొద్దిగా పార్లమెంట్కి పోవాలి. ఎస్టీ రిజర్వేషన్లను ఒక జీవో ద్వారా మనం పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాన్ని 6 నుంచి ఇప్పుడు 10 వరకు కూడా పెంచుకునేటటువంటి అవకాశం రాజ్యాంగం ఇచ్చింది. 16(4)లో స్పష్టంగా ఉంది. జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని ఉంది. కాబట్టి ఆ విషయాన్ని మరొకసారి అధికారులతో చర్చించి ఆ దిశగా చేయాలి. రెండవది బీసీ రిజర్వేషన్లను కూడా 20% నుంచి నేను మైక్ వర్తం బంద్ చేస్తే ఎట్లా సారు ముఖ్యమంత్రి గారు సామాజిక న్యాయం కోసము అన్ని వర్గాలకు అన్ని పదవులు ఉండాలని మీకు ఇచ్చిండు. సామాజిక న్యాయం మీరే ఇవ్వకపోతే మేమేం మాట్లాడాలి? ఇక ఇప్పుడు సామాజిక న్యాయం అంటే సభలో ఉన్నటువంటి మేము సామాజిక న్యాయమే లేకపోతే నేనేం మాట్లాడుతున్నా? బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని మాట్లాడుతున్నా. 25% నుంచి 50% పెంచడానికి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఒప్పుకున్నాడు. మరి ఈ రిజర్వేషన్లు పెంపుదల విషయము గవర్నర్ ప్రసంగంలో కూడా లేదు. కాబట్టి దాన్ని కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అదేవిధంగా నిరుద్యోగ సమస్య గురించి కూడా గవర్నర్ ప్రసంగం లోపల ఎక్కడ కూడా ప్రస్తావన రాలేదు. 10 జిల్లాలను 31 జిల్లాలు చేశారు. అదేవిధంగా 125 మండలాలు పెంచారు, 25 డివిజన్లు పెంచారు. పరిపాలన ప్రజల వద్దకు తీసుకుపోవడానికి విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చారు. కానీ ఖాళీ కూర్చుని ఉన్నాయి. అక్కడ క్లర్క్ లేడు, కంప్యూటర్ ఆపరేటర్ లేడు, సూపరింటెండెంట్ లేరు. మరి అట్లాంటప్పుడు మన యొక్క ప్రజల వద్దకు పాలన ఏ సంస్కరణలు, పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చారో దాని ఫలితాలు ప్రజలకు చేరాయి. కాబట్టి అక్కడ ఏ ఆఫీసులు కొత్త ఓపెన్ చేశామో ఆఫీసులకు సరైన సిబ్బంది, ప్రధానంగా గ్రూప్ 4 క్లారికల్ ఉద్యోగాలు భర్తీ చేయక చాలా రోజు గత ప్రభుత్వం